మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములో కృపయు సమాధానము కలుగును గాక. సర్వకృపానిధి అనుదిన పాఠకులకి అందరూ కూడా ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. విశ్వాస వీరుల జాబితాలో నుండి మోసే గారి గురించి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగము అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసం బట్టి అతడు అదృశ్యమైన వాడిని చూసినట్లు స్థిరబుద్ధి కలిగిన వాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. దైగల తండ్రి ఈ మాటల చేత నాతోను మాతోను సూటిగా స్పష్టంగా మాట్లాడి విలుబుద్ధిని గ్రహించే మనసును మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగు పొంది ఉన్నాము పరమ తండ్రి. ప్రభు మనతో మాట్లాడును గాక. ప్రియమైన ఆత్మీయులకు అందరూ కూడా ప్రభునామంలో మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాసినటువంటి మోసే గురించి మనం చూసినట్లయితే, మోసే మరి నీళ్ళలో నుండి తీయబడిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాము. కాబట్టి నీళ్ళలో నుండి తీయబడుట చేత అతనికి నీళ్ళలో మోసే అనే పేరుకు నీళ్ళలో నుండి తీయబడిన వాడు అని అర్థము. ఈయన లేవి గోత్రికుడు. మరి బైబిల్ గ్రంథంలో సుమారు మరి 847 సార్లు మరి ఆయన పేర్లు నమోదు చేయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అమ్రాము ఓకేబేదు యొక్క కుమారుడు. మరి అమ్రాము ఓకేబేదుకు మరి దేవుడు అనుగ్రహించినటువంటి అహరోను, మోసే, మిరియాము మరి వారి కుమారులు కుమార్తె ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఈ మోసే గారి గురించి మీకు ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మోసే విశ్వాస వీరుడు అని చెప్పడానికి గొప్ప ఆధారము ఇక్కడ మనం చూసినట్లయితే, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసంలో ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగము అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసే గారు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కుమారుడు. మోసే దేవుడు చూసి ఉన్నాడు గనక మరి లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను ఒకరిని వివాహం చేసుకుని ఉన్నారు. మరి వారికి ప్రేమకు సాదృశ్యంగా మోసే గారు జన్మించినట్లుగా, అయితే మోసే గారు సౌందర్యవంతుడి చేత మరి అతన్ని మరి అక్కడ ఆజ్ఞల ప్రకారంగా మరి మంత్రశాలను చంపేయాలి, మగ పిల్లలు పుట్టిన వాళ్ళందరినీ కూడా చంపేయాలి, ఆడపిల్లని బ్రతకనివ్వండి అని రాజు ఆజ్ఞ గనక వారిని దాయలేక వారిని తల్లిదండ్రులు మరి జమ్మపెట్టులో పెట్టి కీలు పోసి నైల్ నదిలో విడిచిపెట్టడం జరిగింది. అదే సమయంలో పరో కుమార్తె మరి స్థానానికి రావడము, మోసే గారిని చూడడము, అతనికి పేరు పెట్టడము, వాళ్ళకి పాలిచ్చి పెంచడానికి మరి మోసే తల్లిగారికి ఆ అవకాశం రావడము, మరి మోసే ఆ తల్లిగారి దగ్గర పెరగడము, పెద్దవాడైన తర్వాత మరి మోసే గారు పరో కుమార్తెగా మరి పరో కుమార్తె కుమారుడిగా మరి ఉంచబడము, పెరగడము, రాజు విద్యలను అభ్యసించడము జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అయితే అన్ని సౌకర్యాలు పొందుకుని ఉన్నతమైన స్థితి యువరాజు స్థితిలో ఉన్నప్పుడు మరి మోసే పెద్దవాడైనప్పుడు మరి తన సొంత జనాంగము పరిస్థితి చూడాలని వెళ్ళాడు. వారి భారం చూశాడు, వారి కష్టం చూశాడు, వారు పడుతున్నటువంటి వేదన, కఠినమైన భారము, శిక్షలు చూసి సలించిపోయినటువంటి మోసే తీర్మానం చేసుకున్నాడండి. ఇదిగో క్రీస్తు అక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఒకసారి ఆలోచన చేద్దాము. అప్పటికి క్రీస్తు ప్రభు వారు పుట్టారా అంటే లేదండి. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తాడని, శ్రమలు అనుభవిస్తాడని, ఆయన మరణము పొందుతాడని, ఆయన వేదన పడతాడని, అవమానాలు పొందుతాడని, దోషను పొందుతాడని మోసే ఎరిగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో క్రీస్తు నిందలతో, క్రీస్తు అవమానంతో పోల్చుకుంటే ఇదిగో నా నిందలు ఏపాటివి, నా ఈ ధనము ఏపాటిది, క్రీస్తు శ్రమలతో పోల్చుకుంటే నా శ్రమలు ఏపాటివి అని భావించున్నాడండి. అందుకని పరో కుమార్తెకు కుమారుడిని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. తనతో అంటున్నాడు, అమ్మ ఇదిగో నేను నీ కుమారుని కాదు, ఇదిగో నా ప్రజలు వేరుగా ఉన్నారు, నా పని వేరుగా ఉంది, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు వాళ్ళిద్దరికీ మరి వాగ్వాదం జరిగింది. ఆయన మరి ఎంతగానో ఒప్పుకోలేదంటండి. క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం అనుకుని ఈ అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే
క్రీస్తు కొరకు నిందలు అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకొని పరు కుమార్తె యొక్క కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఎంత విశ్వాసమో చూడండి. ధనాన్ని ప్రేమించలేదండి, క్రీస్తుని ప్రేమించాడు, క్రీస్తు నిందలను చూశాడు, క్రీస్తు కొరకు శ్రమ పడాలనుకున్నాడు, దేవుని ప్రజల కొరకు భారం భరించాలనుకున్నాడు, నిందలు భరించాలనుకున్నాడు. ఇదిగో ధనాన్ని కాకుండా వారో ఒక రాజు యొక్క అంతస్తు కోరుకోలేదు, వైభవం కోరుకోలేదు. కానీ ఇదిగో దేవుని ప్రజలతో నిందలు అనుభవించడానికి మోసే బయలుదేరిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాము. మోసే మరి ఎంతగానో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి, రాజును విడిచిపెట్టేసి, ధనాన్ని సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చేస్తాడు. మరి ఎంతగానో దేవుడు అతను మళ్ళీ పిలుచుకున్నాడండి. మరి మిథ్యాను యాజకుడు ఇతరుల దగ్గరికి రావడము, అతని కుమార్తె తెచ్చి పెళ్లి చేయడము, మందను మేపడము. ఆ మందను మేపుతున్న సందర్భంలో ఇదిగో పదులో నుండి దేవుడు ఇదిగో స్వరంతో పిలుస్తున్నాడు. స్వరంతో పిలుస్తాడు, కనిపించాడు, మోసేకి పని అప్పగించాడు. ఇదిగో నీ ప్రజల దగ్గరికి, నా ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళాలి, ఇదిగో వారు నువ్వు నడిపించాలని ఒక బాధ్యతను అప్పగించాడండి. ప్రియమైన దేవుని బిడ్డారా, మొదట నేను నోటు మాన్యం కలిగిన వాడిని, నేను వెళ్ళలేను అని చెప్పినప్పటికీ, సాకులు చెప్పినప్పటికీ దేవుడు నీకు నేను తోడే ఉంటాను, ఇదిగో ఆ రోజు నీకు ప్రవర్తక ఉంటారు, ఇదిగో నువ్వు పరొక దేవుడిగా ఉంటావు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఒక కరుణ ఇచ్చాడు దేవుడు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డారా, మోసేకి ఒక నాయకత్వాన్ని ఇచ్చి దేవుడు పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి పాలుతీలు ప్రవహించే దేశానికి నడిపించడానికి ఫరో ఎద్దుకు పంపబడ్డాడు. 10 అద్భుతాలు చేశాడు, అనేక ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకొచ్చినటువంటి గొప్ప ధీరుడు మన మోసే గారండి. ఒకసారి మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి కింద రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే 27 విశ్వాసం బట్టి అతడు అదృశ్యమైన వాడిని, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వారిని చూస్తున్నట్లు స్థిర బుద్ధి కలిగిన వాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తులసూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండా నిమిత్తం అతడు విశ్వాసం బట్టి పస్కాను రక్తప్రోక్షను ఆసారమును ఆశ్రయించును. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రులు బట్టి నడిచిపోయేది. ఐగుప్తులు అలాగూ చూసి మునిగిపోయారు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అక్కడ అద్భుతమైన కార్యాలు జరగడము, అనేక మంది జ్యేష్ఠులందరూ చనిపోవడము, మరి ఇశ్రాయేల్లో ఒక్కరు కూడా సరిపోకపోవడము, మరి అన్ని చూసి మరి పౌరు వారిని పంపించేయడము, మరి ఎదరికి వచ్చిన తర్వాత మరి రాజు యొక్క హృదయం కఠినపరచబడింది. అయినప్పటికీ మరి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మోసేతో దేవుడు అంటున్నాడు, మోసే ఇదిగో నువ్వు ఎలాగో ఆగిపోతావు, ఇదిగో మొరపెట్టిన ఎలా నువ్వు ఆగిపోవద్దు, సాగుపో అన్నాడు. ఎర్ర సముద్రము ఎదిరించిన వెనకాల శత్రు సైన్యము వెనకాల తరుముసు ఉన్న దేవుని మాటకు లోబడ్డాడు. ఇదిగో ప్రార్థన చేశాడు, కరసాపై ప్రార్థన చేయగానే ఎర్ర సముద్రము పాయలైంది. 6 నెలల అవతలకు వచ్చేసారండి. అరణ్యంలో అనేకమైన అద్భుతాలు, మరి ఎంతగానో ఇశ్రాయేలు ప్రజల వలన ఇసుకలు, సలుగులు, సంశయాలు భరించాడు, సహించాడు. వీళ్ళందరూ నేనే కన్నానా అన్నటువంటి స్థితిలో కూడా ఓర్చుకున్నాడు. ఓ రోజున దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చంపేయాలని మోసేను తప్పుకుంటే, అయ్యా ఇదిగో జీవగ్రంథం నుంచి నా పేరు తీసేగానే ఇదిగో వారిని బతులు వేయించి ఇద్దరు పోరాడినటువంటి వీరుడు, ధీరుడు మోసే గారండి. మంచి నాయకత్వం కలిగినటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి మోసేను మనం చూడగలుగుతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు ప్రజల కొరకు నీళ్ళున్నప్పుడు బండల నుంచి నీళ్ళు ఇచ్చాడు, ఆహారం అన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను దేవుడిచ్చి వారిని పోషించాడు. ఇలా అనేక అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ పాలుతీలు ప్రపంచ దేశానికి మరి ఇశ్రాయేలును నడిపించుకొచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. ఇంకా ఇశ్రాయేలు ప్రజలకి విశ్వాస వీరుడు అనడానికి మరి సేనాయి పర్వతం మీద ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మరి 10 ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాము. మరి మోసే గారు 40 దినాలు దేవారాత్రులు కూడా దేవునితో గడిపినట్లుగా మనం చూడగలుగుతున్నాము. మరి ఎంతగానో దేవుని యొక్క స్వరూపము అతడు పర్వతము దిగుతుండగా, కొండ దిగుతుండగా ఆయన ముఖ స్థిరమము మరి మెరిసిపోయింది, ప్రకాశించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి మనం చూడగలుగుతున్నాం. అహరోను వారి అన్నగారిని మరి ఎంతగానో ఏర్పరిచి యాజకుల వరుసలోకి తీసుకొచ్చినట్లుగా మరి మోసే అనంతరం యెహోషువకు బాధ్యతలు అప్పగించినటువంటి ఒక వ్యక్తిగా, మరి సుదీర్ఘంగా 120 సంవత్సరాలు బ్రతికినటువంటి ఒక ధీరుడిగా మనం చూడగలుగుతున్నాము. ఆయన మరి ఎంతగానో మరి ఆయన కంటు చూపుకోలేదండి, బలము తగ్గుపోలేదండి. అంత ఉన్నతమైన స్థితి కలిగినటువంటి మోసేను మనం చూడగలుగుతున్నాము. మరి
మత్తయి సువార్త 17:3 మనం చూస్తే రూపాంతర పర్వతం మీద మరలా ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలుగుతున్నాము. విశ్వాస వీరుడండి. మనం కూడా మోసేలాగా మరి ఉండాలండి. మోసే మంచి నాయకుడు. ఇదిగో ప్రార్థన చేశాడు, కరసాపు ప్రార్థన చేయగానే ఎర్ర సముద్రము పాయలైంది. 6 నెలల అవతలకు వచ్చేసారండి. అరణ్యంలో అనేకమైన అద్భుతాలు మరి ఎంతగానో ఇశ్రాయేలు ప్రజల వలన ఇసుకలు, సలుగులు, సంశయాలు భరించాడు, సహించాడు. వీళ్ళందరూ నేనే కన్నానా అన్నటువంటి స్థితిలో కూడా ఓర్చుకున్నాడు. ఓ రోజున దేవుడే ఇశ్రాయేలు ప్రజలను చంపేయాలని మోసేను తప్పుకుంటే, అయ్యా ఇదిగో జీవగ్రంథం నుంచి నా పేరు తీసే కానీ ఇదిగో వారిని మాత్రం ఏం చేయొద్దని పోరాడినటువంటి వీరుడు, ధీరుడు మోసే గారండి. మంచి నాయకత్వం కలిగినటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి మోసేను మనం చూడగలుగుతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు ప్రజల కొరకు నీళ్ళున్నప్పుడు బండల నుంచి నీళ్ళు ఇచ్చాడు, ఆహారం అన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను దేవుడిచ్చి వారిని పోషించాడు. ఇలా అనేక అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ పాలుతీలను ప్రపంచ దేశానికి మరి ఇశ్రాయేలును నడిపించుకొచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. ఇంకా ఇశ్రాయేలు ప్రజలకి విశ్వాస వీరుడు అనడానికి మరి సీనాయి పర్వతం మీద ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మరి 10 ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాము. మరి మోసే గారు 40 దినాలు దేవారాత్రులు కూడా దేవునితో గడిపినట్లుగా మనం చూడగలుగుతున్నాము. మరి ఎంతగానో దేవుని యొక్క స్వరూపము అతడు పర్వతము దిగుతుండగా, కొండ దిగుతుండగా ఆయన ముఖ చర్మము మరి మెరిసిపోయింది, ప్రకాశించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి మనం చూడగలుగుతున్నాం. అహరోను వారి అన్నగారిని మరి ఎంతగానో ఏర్పరిచి యాజకుల వరుసలోకి తీసుకొచ్చినట్లుగా మరి మోసే అనంతరం యెహోషువకు బాధ్యతలు అప్పగించినటువంటి ఒక వ్యక్తిగా మరి సుదీర్ఘంగా 120 సంవత్సరాలు బ్రతికినటువంటి ఒక ధీరుడిగా మనం చూడగలుగుతున్నాము. ఆయన మరి ఎంతగానో మరి ఆయన కంటు చూపుకోలేదండి, బలము తగ్గుకోలేదండి. అంత ఉన్నతమైన స్థితి కలిగినటువంటి మోసేను మనం చూడగలుగుతున్నాము. మరి మత్తయి సువార్త 17:3 మనం చూస్తే రూపాంతర పర్వతం మీద మరలా ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలుగుతున్నాము. విశ్వాస వీరుడండి. మనం కూడా మోసేలాగా మరి ఉండాలండి. మోసే మంచి నాయకుడిగా మనం చూడగలుగుతున్నాం, ప్రార్థన పరుడుగా చూడగలుగుతున్నాము, యాజకుడిగా చూడగలుగుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా మనం చూడగలుగుతున్నాము. ఎంత ధీరుడు మోసే గారి గురించి దేవుడు మంచి సాక్షి ఇస్తున్నాడు. మోసే ఇదిగో దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకస్తుడు అండి. అంతేకాకుండా మోసేల గురించి మంచి సాక్ష్యం ఏంటో తెలుసా? భూమి అంతా మోసేలంటే సాత్వికుడు లేడు అని మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మంచి సాత్వికం కలిగినటువంటి వ్యక్తిగా చూడగలుగుతున్నాం. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడిగా మనం చూడగలుగుతున్నాం. విశ్వాస వీరుడిగా మనం చూడగలుగుతున్నాం. ప్రార్థన పరుడిగా మనం చూడగలుగుతున్నాం. 6 లక్షల కాలబలాన్ని మరి నడిపించినటువంటి ఒక గొప్ప నాయకుడిగా మనం చూడగలుగుతున్నాం. ప్రభు సన్నిధిలో గడిపినటువంటి దివారాత్రులు 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని యొక్క ముఖ స్వరూపాన్ని ధరించుకునే వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఈ రోజున మరి ఎంతగానో ఆయన మరి మోసే గారు ప్రయాసపడుతున్నాడండి. దేవుని కొరకు ఎందరో అనుభవించాడు. ఎందుకంటే ఆ నిత్య రాజ్యం కొరకు మరి క్రీస్తు విషయమైన ఎందు గొప్ప భాగ్యం అనుకుని ఈ లోకములు ఈ పాప భోగం అనిపించుట కంటే అని మరి ఎంతగానో మరి ఈ లోకాన్ని ద్వేషించి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసినటువంటి వ్యక్తి విశ్వాస వీరుడు మోసే. అటు గొప్ప ధన్యత మనం కూడా పొందుకుందాం. ఇటు భాగ్యం దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయగల తండ్రి, ఈ మాటల చేత మాతో మాట్లాడిన దేవా, ఎన్నో వాక్యాన్ని హృదయంలో భద్రపరచమని యేసు నామమును బట్టి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.